శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కొరియన్ కనకరాజు 3 రోజుల కలెక్షన్స్ చూస్తుంటే వరుణ్ తేజ్ గారి కెరియర్లోనే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి, బెస్ట్ ఓపెనింగ్స్ అని కూడా చెప్పాలి. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, పక్క ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఒక ఇదిలోకి వచ్చేసారు. సినిమాకి వెళ్ళిన తర్వాత కడుపుబ్బా నవ్వుకుని ఎంజాయ్ చేసి వచ్చేటువంటి దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు. ఈ మధ్యకాలంలో ఇంత అవుట్ అండ్ అవుట్గా ఎంజాయ్ చేస్తూ, అంటే కామెడీతో కావచ్చు, హర్రర్తో కావచ్చు, రెండింటితో నవ్వించేటువంటి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. సో ఆ కైండ్ ఆఫ్లో వచ్చినటువంటి ఈ సినిమా వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్తో పాటు నిజంగా చెప్పాలంటే తమన్ భయ్య మ్యూజిక్, ఎస్పెషల్లీ సత్య పర్ఫార్మెన్స్ గురించి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో దాంట్లో వచ్చినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ ఇవన్నీ కూడా ఆ సినిమాకి, ఆ సినిమా కలెక్షన్స్కి ఇంకా ప్లస్ అయ్యాయే కానీ తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపించలే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ సినిమాని నార్మల్గానే ఇది ఫ్యాషన్ అయిపోయింది చెప్పాలంటే. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ సినిమా వచ్చినా సరే దాంట్లో కోడిగుడ్డు మీద ఏకలు పీకేలాగా ఏదో ఒకటి ఎత్తుక్కోవటం, అదిగో అది మాట్లాడారు కదా, అదిగో ఇది చేశారు కదా, అదిగో చేశారు కదా అని చెప్పి ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి కుట్రలు చేస్తున్నా సరే, థియేటర్లో పడక ముందు నుంచి మొదలు పెడితే థియేటర్ల నుంచి బయటకు వచ్చేసి ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది కుట్రలు చేస్తున్నా కానీ సినిమాను మాత్రం ఆపలేకపోతున్నారండి. ఒక పక్క ఇప్పటికే మెగానామ సంవత్సరం అని చెప్పి మొట్టమొదటి సంక్రాంతి సినిమాకే బాస్తో మొదలెట్టినటువంటి ఆ 400 కోట్ల కలెక్షన్, ఆ తర్వాత వరుసబెట్టి పెద్ది వరకు వచ్చాం. పెద్ది కూడా 450 కోట్లు. అలా సింపుల్గా వన్ మ్యాన్ షోగా ఇన్ని రకాల కుట్రలు చేసినా, ఇన్ని రకాల నెగిటివ్ రివ్యూలు ఇచ్చుకున్నా కానీ ప్రజలు అల్టిమేట్గా ఆ సినిమాని ఏ రేంజ్లో చూపించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితే ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి కూడా వచ్చింది. వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ నలుగురు కలిపితే దాదాపు 1500 కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పటికే 6 నెలల్లోనే వాళ్ళు చేశారు అంటే ఆలోచించండి ఇంకా సినిమా ఎలా ఉంటుందో. ఇకపోతే ఈ 3 రోజులకి సంబంధించినటువంటి కలెక్షన్స్ అత్యధికంగా వరుణ్ తేజ్ గారి కెరియర్ బెస్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల కలెక్షన్ దాదాపు 25 కోట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే ప్రాఫిట్లోకి ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి. సినిమా బడ్జెట్ ఇప్పటికే వచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ లాభాలతో నెక్స్ట్ సినిమా చేయబోతున్న దానికి పెట్టుబడిగా ఇప్పటి నుంచే ఆ లాభాలను సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు సినిమా దూసుకుపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాని చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పైసా వసూలు, మనం పెట్టినటువంటి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుకి ఎంటర్టైన్మెంట్తో మన ఏ కష్టాలైతే ఉన్నాయో ఆ కష్టాలను ఒక 2.5 గంటల పాటు మనల్ని నవ్వించి మర్చిపోయేలా చేసినటువంటి కొరియన్ కనకరాజుకి పైసా వసూలు అనేటువంటి రూపంలోనే వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఇంకా కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ 3 రోజుల పాటు హాలిడేస్ రాబోతుంది. సో ఇంకా మామూలుగా ఉండట్లేదు. ఈ ఒక్క వారం కూడా గడిచింది అంటే సినిమా ఇంకా ఎవరు ఆపలేరు అనేది అర్థం చేసుకోవాలి.